హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లావణ్యాస్ కిచెన్. ఈ రోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ లో మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ బటర్ చికెన్. అసలు ఒక్కొక్క బయట తినేటప్పుడు చేస్తుంటే ఉంటుంది ఆహా అని అనాల్సిందే. మనం చేసే ఏ వంటైనా సరే ఎవరైనా తిని ఆహా అంటే అందులో ఉండే థ్రిల్లే వేరు. అవునంటారా కాదంటారా? సో ఆలస్యం చేయకుండా టేస్టీ బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, రండి అలా మన కిచెన్లోకి వెళ్ళి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ కానీ చిన్న కడాయి కానీ పెట్టుకుని 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, అలాగే ఒక 2 టీ స్పూన్స్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఏం ఆయిల్ వేయద్దు, ఆయిల్ లేకుండానే డ్రైగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే హైలో పెట్టద్దు, మీడియంలోనే కుక్ చేసుకోండి. సో మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. మంచిగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్లో 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కర్డ్, ఇది కూడా వేసుకుని చక్కగా అన్నీ కలిసేట్టుగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ అవ్వడానికి 1/2 అవర్ అయితే సరిపోతుంది. కావాలంటే ఒక 1 అవర్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను బటర్ ప్లేస్లో ఘీ వేసుకున్నాను. బటర్ కరిగిన తర్వాత దానిలో సాజీరా, ఒక బే లీఫ్, అలాగే మేస్ అంటే మన జాపత్రి, ఇది కూడా వేసుకొని జస్ట్ అలా వేయించుకొని కొద్దిగా క్యాష్యూస్ ఇవి కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు చూడండి, అట్లా వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ అవుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, చూసారా ఈ కలర్ వచ్చిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 మీడియం ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని అందులో వేసుకున్నా. సో ఇవి కొద్దిగా లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. చూసారా, ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక 3 నుంచి 4 టొమాటోస్, అవి కూడా చక్కగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా దీనిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ టొమాటోస్ వేసుకోవద్దు, ఇది కొంచెం గ్రేవీ కోసము అలానే కొంచెం టేస్ట్ కోసమే మనం ఈ టొమాటోస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కువ టొమాటోస్ వేసుకున్న కర్రీ మెయిన్ టేస్ట్ పోతుంది. సో ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సో ఇప్పుడు చూడండి, అంత సాఫ్ట్ అయిపోయింది. ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే మీకు తొందరగా చల్లారుతుంది. ఇప్పుడు అదే కళాయిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ అవైలబుల్ లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. సో ఘీ కానీ బటర్ కానీ అది మెల్ట్ అయిన తర్వాత దానిలో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకుని చక్కగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో మూత పెట్టేసుకొని మధ్యలో కూడా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి. సో ఇప్పుడు మూత పెట్టేసి మనం ఇంకో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇందాక మనం వేయించుకున్న ఉల్లిపాయ టమాటా ఉంది కదండి, ఆ మిక్స్చర్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. రైస్ చాలా బాగా కుక్ అయిందండి. సో మీరు ఈ పీసెస్ని ఇలా కూడా తినొచ్చు, కొద్దిగా సాల్ట్ తక్కువ అవ్వచ్చు, బట్ నైస్. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని దానిలో 1 టీ స్పూన్ పసుపు, 2 to 3 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్ గరం మసాలా, అలానే సాల్ట్ సరిపడినంత. మీరు ఎంత సాల్ట్ తింటారో అలానే ఎక్కువ వేసుకోవద్దు, ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, కావాల్సితే టేస్ట్ చూసి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలియబెట్టండి.
ఇప్పుడు మనం మెత్తగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటో ఆనియన్ పేస్ట్, అది వేసుకుని చక్కగా కలుపుకోవాలి. దీన్ని కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని మీడియం కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకున్నా మీరు మధ్య మధ్యలో చూసుకోండి, బట్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక్కసారి ఒక 5 minutes తర్వాత తీసి చూద్దాం. రైస్ చూసారా, ఇప్పుడంతా గ్రేవీ కొద్దిగా దగ్గరికి అయినట్టుంది కదా. ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చక్కగా కలిసేట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కలిసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్లో ఉంచేయండి. ఎందుకంటే ఆ మిశ్రమం అంతా చికెన్కి కూడా పట్టాలి కదా. వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు సిమ్లో పెడదాం. ఒక 5 to 10 minutes అట్లా అయిన తర్వాత చిన్న గ్లాస్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది ఉడికించాం చికెన్, సో కుక్ అయిపోతుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో వేసుకోండి. అంటే ఇప్పుడు మనం మిక్సీ జార్లో పేస్ట్ తీసిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, నేను దానిలోకి వాటర్ తీసేసుకున్నా. మీకు కావాలంటే, మీకు అట్లా వద్దు అనుకుంటే గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో అది వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. హైలో పెడితే అడుగంటేస్తుందండి, సో హైలో పెట్టద్దు, చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెడదాము సిమ్లో. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, జనరల్గా నేను కసూరి మేతిని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటా ముందే. సో మనకి ఒక్కోసారి ఏంటంటే కసూరి మేతి డైరెక్ట్ అట్లాగా బాటిల్లో వేసేసుకున్నా డ్రై అవ్వదు, మెత్తగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇట్లా ప్లేట్ మీద మనం ఏదైతే కుక్ చేస్తున్నామో ఆ ప్లేట్ మీద అది వేసేసి ఒక 2 minutes అట్లా ఉంచితే అది డ్రై అయిపోతుంది. అప్పుడు మనకి ఇట్లా పౌడర్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. లీవ్స్ని డైరెక్ట్గా వేసే కంటే ఇలా పౌడర్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒక్కసారి చికెన్ చూద్దాం. వావ్, నైస్ అరోమా. చూసారా, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న కసూరి మేతి ఉంది కదా, అది చల్లేద్దాం. అది చక్కగా చల్లుకొని దాన్ని కూడా మంచిగా కలిసేట్టు పెట్టుకుందాం. కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. కొంచెం ఆయిల్ అట్లా బయటకు వస్తున్నప్పుడు ఇది వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. స్మెల్ అయితే చాలా అద్దరిపోయిందండి. మౌత్ వాటరింగ్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక్క 5 minutes సిమ్లో పెట్టేసి ఉంచుదాము. ఒక్కసారి చూద్దాం. వావ్, చూసారా ఇందాక ఆయిల్కి ఇప్పుడు ఆయిల్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో అది. సో ఇప్పుడు ఒకవేళ మీకు కొంచెం కావాలి అనుకుంటే, ఇష్టపడితే కొద్దిగా పైన బటర్ వేసుకోవచ్చు. వద్దు దిస్ ఈజ్ ఎనఫ్ అనుకుంటే ఇట్లా కూడా వదిలేయచ్చు. సో దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాను. వావ్, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు టేస్ట్ చేస్తే ఒకవేళ మీకు ఉప్పు, కారం, మసాలా ఇలాంటివి ఏమైనా తక్కువైతే కూర ఉడికే లోపే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రాసెస్ లెంతీగా ఉన్న రెసిపీ మాత్రం చాలా డెలిషియస్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. డోంట్ మిస్ టు ట్రై. ఈ రెసిపీ రైస్లో కానీ, రోటీలో కానీ, లేదా బిర్యానీలో కానీ చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.